ఫ్లైట్ క్రాష్ తర్వాత వీడియోస్ ఒక్కొక్కటిగా కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అయితే ఫ్లైట్ క్రాష్ అయినప్పుడు మనకి కొన్ని విజువల్సే వచ్చి ఆ తర్వాత ఆ టైంలో ఎవరైతే వాళ్ళ కెమెరాస్లో ఈ వీడియోస్ని బంధించారో ఒక్కొక్కటిగా కూడా సోషల్ మీడియాలో వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉండటం, ఆ తర్వాత అవి వైరల్గా మారటం జరుగుతుంది. అయితే రీసెంట్గా ఈ అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ జరిగినప్పుడు ఏదైతే మెడికల్ కాలేజ్ బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద ఆ ఫ్లైట్ క్రాష్ అయిందో దానికి సంబంధించిన విజువల్స్లో అంటే ఆ టైంలో అక్కడ విద్యార్థులను ఎటువంటి చర్యలు చేపట్టారు అనేది కూడా ఇప్పుడు ప్రజెంట్ ఒక వీడియోనైతే వైరల్గా మారింది. అయితే వాళ్ళు ఎంత ప్రాణ భయంతో అక్కడ నుంచి పరుగులు పెట్టారనేది కూడా అర్థమవుతోంది. అయితే ఆ టైంలో ఈ వీడియోస్ చూసిన వాళ్ళందరినీ కూడా ఇవి కలవర పెడుతున్నాయి. ఈ వీడియోస్ మొత్తం కూడా విద్యార్థులు అసలు ఆ విజువల్స్ ఎంత భయంకరంగా ఉన్నాయో, ఎంత బాధను కలిగించాయో మనం చూసాము. పై ఫ్లోర్లో ఆ కాలేజ్ హాస్టల్లో కొంతమంది ఫుడ్ తింటూ ఉన్నారు. కరెక్ట్గా కూడా ఆ టైంలో ఫుడ్ తింటూ ఉన్నప్పుడుగా కూడా అంటే ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది కూడా 1:40 ఆ టైంలో యాక్సిడెంట్ అయింది. 1:42 టైంకి 1:42 ఆ టైంలో యాక్సిడెంట్ అవడం జరిగింది. అది జనరల్గా కూడా అది లంచ్ టైము. సో హాస్టల్ విద్యార్థులు మెడికోస్ అందరూ కూడా వెళ్ళి పైన లంచ్ చేస్తూ ఉన్నారు. లంచ్ చేస్తూ ఉన్నప్పుడు కరెక్ట్గా వాళ్ళ ప్లేట్స్లో ఫుడ్ అలానే ఉంది. వాళ్ళు ఆ దెబ్బలకి ఆ ఫ్లైట్ క్రాష్ అయ్యి కూడా వాళ్ళు చనిపోవటం అనేది జరిగింది. అదే టైంలో ఏదో జరిగిందని అర్థమైంది. కింద ఉన్న ఫ్లోర్స్లో వాళ్ళకు కూడా అర్థమైంది. అర్థమైన వెంటనే కూడా వాళ్ళు చర్యలు చేపట్టం మనం చూస్తూ ఉన్నాం కదా. వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళే విధంగా, పారిపోయే విధంగా, ఎందుకంటే ఆ మంటలు కింద ఫ్లోర్స్కి వ్యాపించే విధంగా ఉన్నాయి. మరోవైపు అది వెయిట్ ఎక్కువే, ఒకవేళ అవి ఆ పైన ఉన్న ఫ్లోర్ కూడా ఒకవేళ పడిపోతుందేమోనన్న భయం కూడా వాళ్ళలో స్టార్ట్ అయిపోయింది. ఇక ఆ భయం కూడా స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ ఆత్మరక్షణ, ప్రాణరక్షణ ఎలా చేసుకోవాలని కూడా ప్రజెంట్ ఆ వీడియోస్ అంటే ఎదురుగా అక్కడ ఆ బిల్డింగ్కి ఎవరైతే ఆపోజిట్లో ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోస్ని వాళ్ళు షూట్ చేయడం జరిగింది. ఆ టైంలో వాళ్ళని ఏ విధంగా కాపాడుకున్నారని, మరోవైపు కొంతమంది వీళ్ళకి అంటే పర్లేదు దూకేయండి అని చెప్పి కూడా చెప్పటము జరిగింది, డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం కదా ఆ పర్టికులర్ వీడియోలో వాళ్ళు ఏదైతే బెడ్షీట్స్ని వాడతారో ఆ మెడికోస్ ఆ బెడ్షీట్స్నే వాళ్ళు ఇలా ఏర్పరచుకొని కూడా ఆ గ్రిల్స్ని పట్టుకుంటూ కూడా చిన్నగా కిందకు దిగారు. సో మనం చూస్తూ ఉన్నాం వాళ్ళందరూ కూడా అంటే మెడికోస్ వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ కాబట్టి డెఫినెట్గా వాళ్ళ ఏజ్ కూడా తక్కువ కాబట్టి వాళ్ళకి బాడీ కూడా సపోర్ట్ చేస్తుంది. వాళ్ళ జాయింట్స్ని అక్కడ ఉన్న ఫిమేల్ని కూడా అక్కడ నుంచి కూడా కిందకి పంపిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము ప్రజెంట్ అయితే ఆ టైంలో అసలు జనరల్గా కూడా ఆ టైంలో ఏం చేయాలి, ఏదన్నా ఒక యాక్సిడెంట్ అయిందంటే మనకి రియాక్ట్ అవడానికి కొంత టైం పడుతుంది. ఆ టైం పట్టిన తర్వాత మనలో భయం నెలకొని ఉంటుంది. ఏమవుతుంది అన్న భయం కూడా మనలో నెలకొని ఉంటుంది డెఫినెట్గా కూడా. సో యాక్చువల్గా అసలు ఈ ఇన్సిడెంట్ జరుగుతుందనేది కూడా అక్కడ హాస్టల్లో ఉన్న విద్యార్థులు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని ఇన్సిడెంట్ అది. సడన్గా వాళ్ళందరూ కూర్చుని లంచ్ చేస్తున్న సమయంలో అసలు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక బ్లాస్ట్ జరిగి ఇంతమంది చనిపోవడం అనేది ఎవరు ఇప్పటికీ కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారనే చెప్పాలి. అక్కడ కూర్చుని తింటున్న వాళ్ళందరూ కూడా ఆన్ ది స్పాట్లో చనిపోవడం మనం చూసాము. 30 మందికి పైగా మెడికోస్ చనిపోయారు అనేది చాలా బాధాకరమైన విషయం అని కూడా మనందరం భావిస్తున్నాము. దీంతోపాటు ఈ ఘటన జరిగిన వెంటనే కూడా కింద ఫ్లోర్స్లో ఉన్న విద్యార్థులకు ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, అసలు పైనుంచి ఏం పడింది అని తెలుసుకునే లోపే కూడా మనకు అంత షార్ప్, ఎంత పెద్ద మెడికోస్ అయినా, ఎంత పెద్ద ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆ ప్లేస్లో ఉన్నా కూడా అంత పెద్ద బ్లాస్టింగ్ జరిగింది, అంతమంది తినేవాళ్ళు చనిపోయారు అన్నప్పుడు సడన్గా మన మైండ్ కూడా ఏం చేయాలి అనేది రియాక్ట్ అవ్వడం. యాక్చువల్లీ నందు ఆ టైంలో బ్రెయిన్ కూడా చాలా షాక్ అవుతుంది. షాక్ అయ్యి అసలు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు మనం జనరల్గా రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు మన దగ్గర ఒక వెహికల్ వచ్చినప్పుడు మనకి తెలుసు మనం అటు వెళ్ళాలని, బట్ షాక్ అయిపోయి మనం ఇలా నుంచొని ఉంటాము. బ్రెయిన్ కూడా కొన్ని సెకండ్స్ అలా ఆగిపోతుంది అనమాట. అంటే మనకి ఏం జరుగుతుంది, ఏ సిచ్యువేషన్లో మనం ఉన్నాం అనేది కూడా అక్కడ ఉన్న విద్యార్థులు తెలుసుకునే లోపే కొంతమంది ప్రాణాలు అయితే పోయాయి. కొంతమంది అయితే సేఫ్ సైడ్, కొంతమంది విండో సైడ్ దాక్కుని ఏదో పొగలైతే వస్తున్నాయి బయటపడతామని దాక్కుండడం చూసాము. మంటలు ఒకేసారి ఎక్కువగా రావడం వల్ల పైనుంచి 2 విద్యార్థులు కిందకి దూకడం కూడా మనం చూసాము. మిగతా వాళ్ళు కూడా ఎవరైతే బెడ్షీట్ల సహాయంతో కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి కింద ఫ్లోర్ వాళ్ళైతే ప్రయత్నించారు. బట్ పైన ఉన్న వాళ్ళకి అంత స్కోప్ లేదు, ఏం జరుగుతుందో తెలియదు. మనం అక్కడ చూస్తూనే ఉన్నాము. వాళ్ళు తిని పెట్టిన ప్లేట్స్ కూడా ఎక్కడ ప్లేట్స్ అక్కడే ఉన్నాయి, బాడీస్ మాత్రం కాలిపోయాయి. ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత చాలా బాధాకరంగా అనిపించింది. అసలు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మనం ఎలా ఇమీడియట్గా స్పందించాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి, ఆ ప్రమాదం నుంచి ఎలా బయటికి రావాలి అనేది కూడా చాలా తక్కువ సెన్స్లో మనం ఉంటాము. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఇది కూడా రిస్కే. ఎందుకంటే ఆ టైంలో కింద కూడా మంటలు మొత్తం కూడా ఆ ఫ్లైట్ అక్కడ క్రాష్ అయినప్పుడు కింద పడిపోయినప్పుడు కూడా ఎవరైతే దాంట్లో 241 మంది ఉన్నారో ఆ ఫ్లైట్లోనే క్రాష్ అవటం వల్ల అక్కడే కింద మంటలు, వాళ్ళందరూ అక్కడ కాలిపోతూ ఉన్నారు. పైనుంచి ఆ దృశ్యాలను వీళ్ళు చూస్తూనే ఉన్నారు.
దాంతోపాటు ఆ టైంలో మన హార్ట్ కూడా చాలా వీక్ అయిపోతుంది. ఎవరైనా మన ముందర ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయితేనే వీక్ అయిపోతారు. అలాంటిది ఆ కింద ఫ్లైట్ పడిపోయి ఆ కాలిపోతున్న దృశ్యాలు వాళ్ళు చూస్తూనే ఉన్నారు. చుట్టూ అందరూ ఆర్తనాదాలు చేస్తూ పరిగెడుతున్న దృశ్యాలు వాళ్ళు చూస్తూనే ఉన్నారు. అదంతా చూస్తూ కూడా కింద మంటలు, వాళ్ళు కిందకి దిగినా కానీ మంటలు పొగలు, ఎటు వెళ్ళాలో తెలియని సిచ్యువేషన్, ఎక్కడ ఏముందో అసలు ఆ ఫ్లైట్ ఎక్కడెక్కడ పార్ట్స్గా పడిపోయిందో తెలియదు, ఎక్కడెక్కడ మంటలు ఉన్నాయో తెలియదు. అయినప్పటికీ కూడా ముందర ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి ఆ బిల్డింగ్కి ఏమన్నా అయితే డెఫినెట్గా కూడా కిందకి వెళ్తే మన ప్రాణాలు అయితే దక్కించుకునే కొంత ఛాన్స్ ఉంది. ఈ బిల్డింగ్ లోనే ఉంటే ఒకవేళ కనుక పైన బిల్డింగ్ కూలిపోయినా కూడా అక్కడ ఉన్న మొత్తం అందరూ చనిపోయే సిచ్యువేషన్ కాబట్టి వాళ్ళు కూలిపోతుందేమో ఇంత పెద్ద బ్లాస్టింగ్ అని చెప్పి కిందకి దిగడానికి ప్రయత్నించడం కూడా మనం చూస్తున్నాము. ఆ దిగే వాళ్ళే కాకుండా ఆ ఏరియాలో ఉన్న లోకల్ మేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అసలు గట్టిగా అరుచుకుంటూ ఏడ్చుకుంటూ, కొంతమంది ఫీమేల్స్ అయితే ఏడ్చుకుంటూ అందరినీ పిలుస్తున్నారు అనమాట. అక్కడ ఏదో పెద్ద బ్లాస్టింగ్ జరిగింది, ఎవరైనా హెల్ప్ చేయడానికి, సాయం చేయడానికి రండి అని చెప్పి చాలా మంది ఫోన్లు తీసుకొని మాట్లాడడం కూడా మనం చూసాము. కింద ఉన్న వాళ్ళు, దూరంగా ఉన్న వాళ్ళని అంత భయపడితే అదే ప్లేస్లో ఉన్న వాళ్ళు ఇది చాలా తెలివిగా బిహేవ్ చేసి వాళ్ళు ఇమీడియట్గా స్పందించి దిగారనే చెప్పుకోవాలి మనం. అండ్ జనరల్గా కూడా అసలు మనం ఇలాంటి ఇన్సిడెంట్కి ప్రిపేర్డ్గా ఉండదు. జనరల్గా కూడా అంటే అంత పెద్ద ఎక్కి దిగటం కానీ ఇవన్నీ కూడా మనం జనరల్గా బయట ఇప్పుడు బాల్కనీలో ఉన్నప్పుడు ఇలా ఊరిక కొంచెం రిస్క్ చేయడానికి చాలా భయపడుతూ ఉంటారు. అలాంటిది ఇది చాలా పెద్ద రిస్క్ చేసి, అసలు అలవాటు లేని పని చాలా పెద్ద రిస్క్ చేసి ఆ గ్రిల్స్ని పట్టుకొని ఒకవేళ అక్కడ నుంచి పడిపోతే కనుక డెఫినెట్గా కాళ్ళు విరిగే ప్రమాదం ఉంది. అండ్ ఆల్రెడీ కింద ఆ ఫ్లైట్ కూడా సెక్లాలుగా విడిపోయి పడిపోయింది. కింద చెట్లు ఉంటాయి. ఇవన్నీ ఒక్కవేళ కనుక చెయ్యి జారి దాని మీద పడిపోతే తల పగిలే ఛాన్స్, అదేవిధంగా చాలా ప్రాణాపాయం అయితే నెలకొని ఉంది. కానీ ఆ టైంలో దీనికన్నా పెద్దది ఏదీ లేదని చెప్పి వాళ్ళు ఫీల్ అవటం జరిగింది. ఎటువంటి సపోర్ట్ కూడా లేకుండానే వాళ్ళు అసలు పైనుంచి కింద పేపర్స్ ఏం లేకపోయినా కూడా పైనుంచి డైరెక్ట్గా కిందకి దూకేయడం మనం చూసాము. అసలు ఆ ఫ్లైట్లో సంబంధించి ఎంతమంది ప్రయాణికులు ఉన్నారో అంతమంది కూడా చనిపోవడం మనం చూసాము. ఒక్కరు బతికారు, ఆ ఒక్కరు కూడా మృత్యుంజయుడిలాగా అసలు ఆయన ఎలా బతికారు అనేది కూడా ఆయనకే అర్థం కాని సిచ్యువేషన్లో ఆ ప్రయాణికుడు కూడా ఉన్నాడు. ఒక్కరైనా బతికారు అని కొంతమంది అనుకుంటుంటే అందరూ బతుకుంటే బాగుండేది, ఈ సిచ్యువేషన్ అసలు ఎలా సంభవించింది అనే డైనమాలో ఇప్పటికీ మృతుల కుటుంబాలు ఆలోచిస్తూనే ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ, ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధాకరమైన సిచ్యువేషన్. ఒక్కొక్కళ్ళు మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఎక్కడో సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళు, అంతా యంగేజ్లో ఉన్న టీమే. ఇప్పుడు ఎయిర్ ఇండియా ఫ్లైట్కి సంబంధించిన క్యాబిన్ క్రూ టీం ఏదైతే ఉన్నారో ఆ టీం కూడా మొత్తం యంగ్ టీం ఉండడము, కొంతమంది పెళ్ళిళ్ళని ఒక్కొక్కళ్ళ స్టోరీ వింటుంటే అందరికీ కన్నీళ్లు బాధ కలిగించే విధంగా ఒక్కొక్కళ్ళ స్టోరీ అయితే ఉంది. ఇలా జరగకుండా ఉండుంటే బాగుండు, ఇదంతా ఒక డ్రీమ్ అయితే బాగుండు అని కూడా చాలామంది కోరుకున్నారు. అసలు ఆ ఫ్లైట్లో ఉన్నవాళ్ళు ఇదవ్వడమే కాకుండా ఎక్కడో కూర్చుని భోంచేస్తున్న మెడికోస్ కూడా ఇలా అవ్వడం అనేది అసలు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎస్, అయితే అహ్మదాబాద్ విమాన ప్రమాద దృశ్యాలు అనేవి కూడా ఇంకా మన కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అది మెడికల్ కాలేజీలో ఆ వీల్స్ చిక్కుకున్నవి, అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. ఈ జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఎయిర్ ఇండియా విమానం బయలుదేరటము, తర్వాత టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్స్లోనే ఈ విధంగా కుప్పకూలిపోవటము, అది కూడా దురదృష్టవశాత్తు ఈ బీజే మెడికల్ కాలేజీ మీద. జనరల్గా ఏదైనా ఫ్లైట్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు దాంట్లో ఉన్న వాళ్ళు చనిపోవటం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఎంతో భవిష్యత్తున్న ఈ విద్యార్థులు మెడికోస్ అక్కడ ఉన్నారు, వాళ్ళ బిల్డింగ్ మీద పడటము, ఏం చేయాలో కూడా అసలు వాళ్ళకి రియాక్ట్ అయ్యే సిచ్యువేషన్ కూడా కొంతమంది లేకుండా తింటున్న ప్లేట్స్ దగ్గర వాళ్ళు చనిపోవటం అనేది జరిగింది. అయితే విమానాశ్రయానికి సమీపంలోనే ఈ బీజే కాలేజ్ ఉండటం, దీని మీద విమానం కూలటం అనేది జరిగింది. అయితే దీంతో వెంటనే కూడా మంటలు అనేవి అందుకోవటం జరిగింది. మంటలు అంటుకుంటున్న టైంలో అప్రమత్తమయ్యారు ఎంబీబీఎస్ విద్యార్థులు. ప్రాణాలను కాపాడుకునేందుకైతే 3 అంతస్తుల బిల్డింగ్ ఇది మొత్తం కూడా, ఆ 3 అంతస్తుల బిల్డింగ్ నుంచి కూడా పైనుంచి దూకేసేందుకైతే ప్రయత్నించారు. ఇందులో సంబంధించిన దృశ్యాలే ఇప్పుడు మనం చూస్తూ ఉంది. ఇవి ఈ మధ్య తాజాగా వెలుగులోకి వచ్చాయి. అయితే ఓవైపు మంటలు చెలరేగుతూ ఉండగానే ఇంకోవైపు బెడ్షీట్ల ద్వారా కిందికి దూకే ప్రయత్నాలు వీళ్ళు చేశారు. అలా చాలామంది కూడా వాళ్ళ ప్రాణాలను కాపాడుకున్నారని చెప్పాలి. లేదంటే కనుక ఆ మంటలు వ్యాపించాయి, ఎందుకంటే బెడ్షీట్స్ ఇవన్నీ ఉంటాయి, ఈజీగా మంటలు వ్యాపిస్తాయి. సో ఈ విధంగా వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నారు. కరెక్ట్గా కూడా జూన్ 12న మధ్యాహ్నం 1:43 అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా విమానం కూడా 241 మంది ప్రయాణికులతో లండన్కు బయలుదేరింది. అలా టేక్ ఆఫ్ అయిందో లేదో కొన్ని సెకండ్లకే సమీపంలోనే కూలిపోవటం అనేది జరిగింది. కరెక్ట్గా 2 కిలోమీటర్లు కూడా అది ప్రయాణించలేదు. ఒక్క ప్రయాణికుడు తప్ప 241 మంది ప్రయాణికులు చనిపోయారు. ఇక హాస్టల్పై కూలటంతో కూడా దాదాపు 30కి పైగా మెడికోలు దుర్మరణం చెందారు. అయితే ఇవన్నీ కూలిపోగానే సమీపంలోని హాస్టల్ విద్యార్థులైతే ప్రాణాలు రక్షించుకునేందుకైతే అక్కడి నుంచి బయలుదేరటం జరిగింది.
అయితే ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియోని మనం చూస్తూ ఉన్నాము ప్రజెంట్ అయితే. కాకపోతే అప్పుడు ఎవరైతే విద్యార్థులు హాస్టల్లో చిక్కుకున్నారో వాళ్ళు డెఫినెట్గా చాకచక్యంగానే వ్యవహరించారు. వాళ్ళ ప్రాణాలు కాపాడుకునేందుకైతే వాళ్ళు చేయగలిగింది అయితే వాళ్ళు సాయశక్తిలో చేశారు. మరోవైపు కనుక చూసుకుంటే మెడికోస్ చనిపోవటం అనేది అందరినీ కూడా చాలా బాధ కలిగించింది. వాళ్ళే బతుకుంటే ఇంకెంతమంది పేషెంట్ని కాపాడేవారు, ఇంకెంతమందిని బతికించేవారు. అసలు డాక్టర్ అంటేనే దేవుడు అంటారు, ఒక దేవుళ్ళ భావిస్తారు డాక్టర్ని. అంతమంది మెడికోస్ ఎంతమందిని ట్రీట్ చేసేవాళ్ళు. అసలు మెడికోస్ అనే కాదు, ప్రతి ఒక్కరు కూడా చిన్న ఏజ్లో, మరీ తక్కువ ఏజ్లో ఒక రెస్పాన్సిబిలిటీస్ ఉన్న ఏజ్ పీపుల్ చనిపోవడం అనేది కూడా చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అసలు మనం ఆ ఫ్లైట్కి సంబంధించిన విజువల్స్ చూస్తే కూడా మొత్తం అన్నీ మాడి మసైపోయినాయి. అక్కడ ఉన్న బర్డ్స్ కూడా మనల్ని రీసెంట్గా నిన్న వచ్చిన కొన్ని వీడియోస్లో అయితే కొన్ని బర్డ్స్ని కూడా గ్యాదర్ చేశారనమాట. ఆ బర్డ్స్ అన్నిటిని వేరొక బాస్కెట్లో పెడుతూ ఉన్నారు. అసలు అది చాలా రాంగ్ టైము. అక్కడ ఉన్నవన్నీ కూడా బతికిన ఒక్క ఆయన తప్పించి ఆ పైన ఫ్లోర్లో ఉన్నవాళ్ళు ఆ ఫ్యూయల్ వల్ల ఎక్కువ బ్లాస్ట్ జరిగింది అని అయితే అనుకుంటున్నారు. అసలు ఆ బిల్డింగ్ లేకుండా ఆ ప్లేస్లో ఇంకేదైనా ఓపెన్ ప్లేస్ కానివ్వండి, వాటర్ ఫాల్ లాంటిది ఏమైనా రివర్ లాంటిది ఉండుంటే దాంట్లో ఏమైనా ల్యాండింగ్ జరుగుంటే అంత బ్లాస్టింగ్ అయ్యేది కాదు, అంతమంది ప్రాణాలు కోల్పోయేవి కావు. బట్ అక్కడ అన్ని బిల్డింగ్స్ ఉండడం వల్ల ఫ్లైట్ కూడా పైకి ఎగిరే ఛాన్స్ లేదు. ఇమీడియట్గా అది అక్కడ ల్యాండ్ అయిపోవడం వల్ల అది క్రాష్ అయ్యింది అని చెప్పి చాలా మంది. అయితే ఫ్లైట్లో ఉన్న వాళ్ళు చనిపోవటం అనేది ఒక దురదృష్టకరమైన అంశం. దాంతోపాటు కింద ఉన్న వాళ్ళు కూడా ఆ సమయంలో చనిపోవటం అనేది కూడా నిజంగా చాలా దురదృష్టకరమైన అంశం. ఈ అహ్మదాబాద్లో యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా ఎవరూ కూడా అసలు ఈ ఘటనను మర్చిపోలేదు. ఆ విజువల్స్ ఒక్కొక్కటిగా కూడా బయటకు వస్తున్నాయి. అవి చూసే వాళ్ళని కూడా కలవర పెడుతూ ఉన్నాయి. ఇప్పుడు అదేవిధంగా కూడా ఈ మెడికల్ కాలేజీకి సంబంధించిన విజువల్స్ కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. బట్ విద్యార్థులు ప్రదర్శించిన తీరు మాత్రం డెఫినెట్గా కూడా ఆ టైంలో వాళ్ళు చాలా మెలకుగానే ప్రవర్తించారని అయితే చెప్పొచ్చు.